అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్టుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం. తమకి ఏమి కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. నీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం. ప్రారంభం అందరిది బాగానే ఉండవచ్చు, కానీ చివరి దశ వరకు కొనసాగించడంలోనే ఉంటుంది గొప్పతనం. ఓటమి నిన్ను ప్రతిసారి పలకరిస్తూనే ఉంటే బాధపడకు. ఎందుకంటే అది నీ గెలుపుకి నిన్ను చేరువ చేయడానికి చేసే పలకరింపు. చెప్పుడు మాటలు వినే ముందు అసలు చెప్పేది ఎవరు అని ఆలోచించు. చెప్పుడు మాటలు వినే ముందు చెవులతో పాటు నీ కళ్ళను కూడా దగ్గర పెట్టుకో. మాటకి మనిషిని నాశనం చేసే శక్తి ఉందని గుర్తుపెట్టుకో. సహాయం చేస్తున్నట్టు ప్రవర్తిస్తూ మనతో మంచిగా నటిస్తూ ఆఖరికి మనల్ని ముంచేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు మన చుట్టూ. జాగ్రత్త. నువ్వు ఎలా ఉంటే అలా నీ ప్రతిబింబంలో కనిపిస్తుంది. నీ ప్రతిబింబానికి రంగులు వేయడం మానేసి నీ మనసుకు ఉన్న రంగులు చెరిపేసి చూడు. నీ జీవితం రంగులమయం అవుతుంది. ఒక్క పరిచయంతోనే ఒక వ్యక్తి ఎలాంటివాడు అని అంచనా వేయడం మానేసి నీ ప్రవర్తన మీద దృష్టి పెట్టు. ఎందుకంటే ప్రవర్తన ఒక్క ప్రయత్నంలో మారదు. జీవితంలో ఒక నియమాన్ని అనుసరించాలి. సూటిగా మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి, ఎదురుగా మాట్లాడాలి. అప్పుడే అసలైన వ్యక్తులు నీతో ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరతారు. బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. ఎవరికైనా జీవితకాలం అంటే జనన మరణాల మధ్య కాలం. నాకు మాత్రం నీతో గడిపిన కాలమే నా జీవితకాలం. అదృష్టం అంటే అనంత సంపద కాదు, కొండంత బలము కాదు, కోట్ల ఆస్తులు అంతస్తులు అంతకన్నా కానే కాదు. బంధానికి విలువనిచ్చి తోడుగా నీడగా నిలిచే మనసు కోరుకున్న మనిషే ప్రక్కన ఉండటం. ధన సంపద పెరిగితే ధనవంతుడివి మాత్రమే అవుతావు, కానీ మానవత్వం అనే సంపద పెంచుకుంటే మనిషిగా మారతావు. నిలకడలేని ధనం అశాశ్వతం. మానవత్వం మనకు పెట్టని ఆభరణం. నలుగురు లేకుండా ఉండలేనని నీవు అనుకుంటే నీ జీవితం దుర్భరం. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను వదిలిపోవచ్చు. అందుకే ఒంటరిగా ఉండటానికి కూడా ప్రయత్నించండి. నీవు తల వంచితే ఈ సమాజం నీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే నీవు తల ఎత్తితే ఈ సమాజం నీ ముందు తల వంచుతుంది. అందుకే భయాన్ని జయించు, విజయాన్ని సాధించు. విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం. నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూడడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ లోకం నైజం. స్వార్థంగా బ్రతికే మనిషినైనా ప్రపంచం నెత్తిన పెట్టుకొని చూస్తుందేమో కానీ స్వాభిమానం చంపుకొని బ్రతికే మనిషిని కాళ్ళ కింద చెప్పులా చూస్తుంది. ఈ ప్రపంచంలో అందరూ నటించేవాళ్లే. కొందరు మోసం చేయాలని నటిస్తే, మరికొందరు మోసపోయామని తెలిస్తే నలుగురు నవ్వుతారేమో అని నటించేవాళ్ళు. తెలివితో కూడిన సంపాదనతో జీవితంలో ఏ లోటు ఉండదు, కానీ ఆ సంపాదన విలువలతో కూడినది కాకపోతే మాత్రం ప్రశాంతంగా బ్రతకడానికి మనకంటూ ఏ చోటు ఉండదు. భార్యాభర్తలు దాంపత్యంలో సుఖపడాలంటే మొండి పట్టుదలను దూరం చేసుకోవాలి. ఒకరినొకరు క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి.